హలో ఫ్రెండ్స్, నేను ఇక్కడ సాంబార్ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటున్నా. మా వారికైనా మా పిల్లలకైనా మార్నింగ్తో పప్పుచారు చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది, టైం సరిపోవట్లేదు, ఎప్పుడు కూరగాయలేనా అని అంటున్నారు. పప్పుచారు చేయాలని టైం తీసుకుంటుంది కాబట్టి సాంబార్ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటున్నా. ఈ పౌడర్ మనం ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే చాలా సార్లకు వస్తుంది, ప్లస్ తొందరగా పప్పుచారు తొందరగా ఈజీగా అయిపోతుంది. దానికోసం అని 2 కప్స్ కందిపప్పు వేయించి పెట్టుకోవాలి. 2 కప్స్ కందిపప్పు అయితే 1 కప్ పెసరపప్పు, 1/2 కప్పు శనగపప్పు వేయించి పెట్టుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, ఎండుమిర్చి, కొన్ని మిరియాలు, కొంచెం కరివేపాకు వేయించి పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారినాక దాంట్లో కొంచెం చిటికెడు పసుపు, కొంచెం ఇంగువ, కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మిక్సీ చేసి పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇది నేను మామిడికాయ ఉడకబెట్టుకొని పప్పుచారు చేస్తున్నా. అన్నీ కట్ చేసి పెట్టుకొని పోపు చేసేసి చారు మరిగించిన మామిడికాయ రసం అందులో వేసి మరిగేటప్పుడు ఇది మనము తీసుకున్న చారుని బట్టి క్వాంటిటీ వేసుకోవాలి. పౌడర్ 2-3 టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. చూడండి పప్పుచారు ఎంత చిక్కగా మనం పప్పు ఉడకబెట్టి చేసినట్టే చిక్కగా అయింది. టేస్ట్